నమస్కారం అండి. పునర్జీవ హాస్పిటల్ న్యూ సిరీస్ లో 10వ ఎపిసోడ్ గొరక. చాలా మంది నవ్య డేస్ లో నిద్దట్లో వాళ్ళకి తెలియకుండానే గొరక అనేది వస్తుంటుంది. ఈ గొరక ఎక్కడ తీసుకెళ్తుందంటే, గొరకని మన ఇంగ్లీష్ లో స్నోరింగ్ అంటాం. స్నోరింగ్ ఇస్ ద సైలెంట్ కిల్లర్ ఆఫ్ లైఫ్. స్నోరింగ్ అనేది సైలెంట్ కిల్లర్. ఇంట్లో దొంగడు పడితే ఇంట్లో ఉన్న వస్తువుల్ని వాడు ఎలాగ థెఫ్ట్ చేస్తాడో, దొంగిలిస్తాడో, మన శరీరంలో ఈ గొరక అనేది ఎందుకు వస్తుంది? చాలా మంది వారు తీసుకునే గాలి వదిలేటప్పుడు ముక్కు ద్వారా తీసుకుంటారు, మళ్ళీ ముక్కు ద్వారా రాదది. దానికి కారణం అంటే వే ఆఫ్ ఆబ్స్ట్రాక్షన్. ముక్కులో మార్గం అనేది కరెక్ట్గా ఉండదు. కొంతమందికి సైనసైటిస్ వలన, డస్ట్ అలర్జీ వలన పాలిప్స్, ముక్కులో కండ పెరుగుతుంది, మాంసపు కండరాలు కూడా పెరుగుతాయి. తద్వారా ఏంటంటే వారికి ముక్కు ద్వారా తీసుకున్న గాలి మళ్ళీ ముక్కు ద్వారా బయటకు రాదు. అప్పుడు నోటి ద్వారా వదులుతారు వాళ్ళు. ఇది స్లీపింగ్ స్టేజ్లో. ఒక్కోసారి మెలుగుకున్నప్పుడు కూడా అలా జరుగుద్ది. ఈ నోటి ద్వారా వచ్చే గాలి, ఇక్కడ కూడా ఒక సమస్య ఏంటంటే ఈ త్రోట్ దగ్గర ఉన్న గ్లాండ్స్ ఇంక్రీజ్ అవుతాయి. అంటే వీళ్ళకి వెంట మీద ఉంటుంది, జలుబు వాతావరణం ఉంటుంది. అప్పుడు వీళ్ళకి ఏంటంటే ఆ నేర రూట్ అవడం కంఠం దగ్గర కూడా బలవంతంగా గాలి వీళ్ళ బయటకు వదులుతారు. ఆ వదిలినప్పుడు అది క్లియర్గా లేకపోతే ఇదే ఎయిర్ గుండె మీదకి వెళ్ళి ఒకసారి హార్ట్ కంప్లైంట్, అంటే వాళ్ళకి తెలియకుండానే హార్ట్ ఆగిపోతుంది. ఈ విధంగా నిద్రలో చనిపోయిన వాడు ఎంతో మంది ప్రముఖులు ఉన్నారు, మామూలు మనుషులు ఉన్నారు, వాడి మంది ఉంది హిస్టరీ. కాబట్టి గొరక అనేది ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకూడదు. గొరక సాధారణంగా స్థూలకాయుడికే వస్తుంది. అంటే కఫతత్వం, వాతతత్వ శరీర వాళ్ళకే ఎక్కువ వస్తుంది. కాబట్టి లావుగా ఉన్నవారు మామూలుగా తీసుకునే ఆహారం ఏంటంటే, వీళ్ళ జాగ్రత్త పాటించవలసింది కఫ సంబంధమైన ఆహారం అంటే పళ్ళు, ఆకుకూరలు. మెయిన్ ఆకుకూరలు, ఆకుకూరలు, పప్పులు తినొచ్చు. ఈ దోసకాయ, సొరకాయ, బెండకాయ, దొండకాయ, టమాటా, చింతపండు, మామిడికాయ పచ్చళ్ళు, తీపి వస్తువులు, వీటి ద్వారా వీరికి కఫ వృద్ధి ఎక్కువ జరుగుతుంది. కాబట్టి అలాగే కూల్ ఐటమ్స్, ఫ్రిడ్జ్ ఐటమ్స్ కూడా తినకూడదు. ఈ స్నోరింగ్ అనేది, గొరక అనేది పూర్తిగా తగ్గించుకోవచ్చు. ఇది అశ్రద్ధ చేయటం వలన మనకి ఫ్యూచర్లో కొన్ని సమస్యలు వస్తాయి. తద్వారా వీళ్ళకి ప్రాణం మీద కూడా వస్తుంది. కాబట్టి గొరకకి చికిత్స ఉంది. చాలా మంది ఏంటనుకుంటారంటే గొరక తగ్గదు, ఇది మొండి రోగం, దీనికి ఏం వైద్యం లేదని నెగ్లెక్ట్ చేస్తారు. లేదండి, ఆయుర్వేదంలో చక్కటి మందులు ఉన్నాయి. మీకు మంచి చికిత్స కోసం నంబర్ని సంప్రదించండి. థ్యాంక్ యూ.